Hi, hello, welcome back to our channel Tales by Likita. It's been a long time since I made a video. This video is all about how to use tretinoin. ట్రెటినాయిన్ని ఎలా యూస్ చేయాలి, ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి మన స్కిన్ కేర్ రొటీన్లో అని చెప్పి సో అందుకే ఈ వీడియో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. So tretinoin is the most popular word now. First of all, what is tretinoin? అసలు tretinoin అంటే ఏంటి? Tretinoin వచ్చేసి it is used to treat scars, acne or sun damaged skin. సో ఒకవేళ acne ఉంటే మీ స్కిన్ మీద tretinoin is the best option to go. కానీ you should have the prescription from the doctor. How does it work? ట్రెటినాయిన్ ఎలా వర్క్ అవుతుందంటే ఎప్పుడైతే మీరు స్కిన్ మీద అప్లై చేస్తారో అది మన స్కిన్ సెల్స్ యొక్క లైఫ్ సైకిల్ ఉంటుంది కదా, స్పీడప్ చేస్తుంది అనమాట. సో పాత డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి కొత్త స్కిన్ సెల్స్ని బిల్డ్ చేస్తుంది. సో కొత్త స్కిన్ సెల్స్ అంటే దే విల్ బీ హెల్దీ కదా, సో హెల్దీయర్ స్కిన్ని బిల్డ్ చేస్తుంది. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. సో ట్రెటినాయిన్ అప్లై చేసినప్పుడు ఇట్ విల్ వర్క్ లైక్ దిస్ అనమాట. ట్రెటినాయిన్ అనేది చాలా బ్రాండ్స్ నేమ్స్తో దొరుకుతుంది, లైక్ ఆల్ట్రెనో, రెటిన్ ఏ, రెటిన్ ఎక్స్ ఇలాగా. సో ఇఫ్ యు ఆర్ అ బిగినర్ అయితే 0.025% ఉన్న ఫార్ములేషన్ది తీసుకొని స్టార్ట్ చేయండి. డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ రెటినాల్ అండ్ ట్రెటినాయిన్. రెటినాల్ వచ్చేసి ఇట్ ఈస్ అ న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ ఏ. అదే ట్రెటినాయిన్ వచ్చేసి ఒక సింథటిక్ వర్షన్ అనుకోవచ్చు. ఇట్ ఈస్ అ సింథటిక్ వర్షన్ ఆఫ్ విటమిన్ ఏ. అదే రెటినాల్ అనుకోండి చాలా మైల్డ్గా వర్క్ చేస్తుంది, స్కిన్కి చాలా మైల్డ్ ఉంటుంది అండ్ ఆల్సో చాలా అసలు ఇరిటేషన్ ఉండకపోవచ్చు, చాలా లెస్ ఇరిటేషన్ ఉంటుంది. కానీ ట్రెటినాయిన్ అయితే ఇట్ ఈస్ అ స్ట్రాంగెస్ట్ అనమాట. దీంతో పోలిస్తే, రెటినాల్తో పోలిస్తే అది చాలా స్ట్రాంగ్గా వర్క్ అవుతుంది అండ్ ఆల్సో ఇచీనెస్, రెడ్నెస్, ఈ డ్రైనెస్ అనేది ఫామ్ చేస్తుంది ట్రెటినాయిన్. ఆల్సో రెటినాల్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే యూస్ చేయొచ్చు, మనం ఎక్కడికి వెళ్ళినా ఈజీగా దొరుకుతుంది. అదే ట్రెటినాయిన్ అయితే ప్రిస్క్రిప్షన్తోనే యూస్ చేయాలి. సో ట్రెటినాయిన్ కొనాలంటే ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ ఉండాలి. అంటే ప్రిస్క్రిప్షన్ లేకపోయినా మనం మెడికల్ షాప్స్లో వెళ్తే అడిగితే ఇస్తారు, కానీ ప్రిస్క్రిప్షన్ ఉంటే యూస్ చేయాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా యూస్ చేస్తే మేబీ ఇట్ లీడ్స్ టు స్కిన్ ఇరిటేషన్. ఇప్పుడు వరకు ట్రెటినాయిన్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది అండ్ డిఫరెన్స్ బిట్వీన్ రెటినాల్ అండ్ ట్రెటినాయిన్ చూసాం కదా. వాట్ డస్ ఇట్ డూ టు ద స్కిన్ అనేది చూద్దాం. ఫైన్ లైన్స్, రింకిల్స్ని పూర్తిగా తగ్గించకపోయినా కొంచెం ఫైన్ లైన్స్ని, రింకిల్స్ని ఈ ట్రెటినాయిన్ యూస్ చేయడం వల్ల తగ్గించుకోవచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ఉంటే ట్రెటినాయిన్ యూస్ చేయడం వల్ల తగ్గుతాయి. అండ్ సన్ డ్యామేజ్ వల్ల, ఈ స్కిన్ సన్ డ్యామేజ్ అయితే దాన్ని కూడా తగ్గించవచ్చు. స్కిన్ టెక్స్చర్ని మారుస్తుంది అండ్ టోన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. దీస్ ఆర్ ద థింగ్స్ వాట్ ట్రెటినాయిన్ డూ టు ద స్కిన్. దిస్ ఇస్ ద మెయిన్ పార్ట్. సో మీ జర్నీ ట్రెటినాయిన్తో స్టార్ట్ చేయాలనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత అమౌంట్ అప్లై చేసుకోవాలి అండ్ వీక్లీ ఎన్ని రోజులు అప్లై చేసుకోవాలి. సో యాజ్ ఐ సెడ్, ఇఫ్ యు ఆర్ అ బిగినర్, స్టార్ట్ విత్ 0.025%. అప్లై చేసుకునే ముందు ఫేస్ మొత్తం క్లీన్ చేసుకోండి, డ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. మేకప్ ఉంటే నీట్గా క్లీన్ చేసుకోండి, ఇంకా డ్రై అయ్యే వరకు వెయిట్ చేసి ఎప్పుడు వెట్ ఫేస్ మీద ట్రెటినాయిన్ క్రీమ్ అప్లై చేయకూడదు. స్కిన్ డ్రై అయిన తర్వాత జస్ట్ ఒక పీ సైజ్డ్ అమౌంట్, చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ట్రెటినాయిన్ తీసుకోండి, ఫేస్ మీద అప్లై చేయండి. ఒకవేళ మీకు చాలా తక్కువ ఏరియాస్లోనే పింపుల్స్ కానీ, స్కార్స్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ ఉన్నాయనుకుంటే ఆ ఎఫెక్టెడ్ ఏరియా వరకు మీరు అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఫేస్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవచ్చు. స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవ్వడానికి, టోన్ ఇంప్రూవ్ అవ్వడానికి ఫేస్ మొత్తానికి మీరు అప్లై చేసుకోవచ్చు, కానీ చాలా తక్కువ అమౌంట్ తీసుకోండి. స్ప్రెడ్ ఇట్ ఆల్ ఓవర్ ద ఫేస్ అండ్ మొత్తం ఫేడ్ అయిపోయేలాగా, స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేలాగా వేసుకోండి. ఒకవేళ స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వలేకుండా వైట్ క్యాస్ట్ మొత్తం అలాగే ఉంటుంది అని అనుకుంటే నెక్స్ట్ డే నుంచి ఇంకొంచెం అమౌంట్ తగ్గించి అప్లై చేసుకోండి. సో ఎక్కువ అమౌంట్ అప్లై చేస్తే త్వరగా రిజల్ట్ అనేది ఉంటుంది అనుకుంటే అది మిస్కన్సెప్షన్. సో ఎప్పుడు తక్కువ అమౌంట్తోనే స్టార్ట్ చేయాలి. సో ఈ ట్రెటినాయిన్ యూస్ చేసిన తర్వాత ఫేస్ మీద సన్కి ఎక్స్పోజర్ అవ్వకూడదు అండ్ ఎక్కువ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉన్న ఏరియాస్లో కూడా ఉండకూడదు. సో ప్రిఫర్ టు అప్లై ఇట్ అట్ నైట్ అప్లై చేసుకోవడానికి, పడుకునే ముందు అప్లై చేయడానికి ప్రిఫర్ చేయండి. ఈ ట్రెటినాయిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే చాలామంది ఫేస్ మీద పింపుల్స్ కోసం ఈ లెమన్ అంటే ఫేస్ ప్యాక్స్లో లెమన్, ఆస్ట్రింజన్స్ కూడా కలుపుతుంటారు. సో అట్లాంటివి అవాయిడ్ చేయండి. హార్ష్ సోప్స్, హార్ష్ షాంపూస్ ఇలాంటివి అంటే ఎక్కువ కెమికల్స్ ఉండేవి యూస్ చేయొద్దు. ఇవి మేబీ ఇరిటేషన్కి ట్రిగర్ అవ్వచ్చు.
ట్రెటినాయిన్ స్టార్ట్ చేసినప్పుడు 2 to 3 వీక్స్ తర్వాత రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఇంకా పూర్తి రిజల్ట్ అయితే ఒక 6 to 7 వీక్స్ తర్వాత యూ కెన్ సీ ద విజిబుల్ రిజల్ట్స్. సో ఇది ఓన్లీ ట్రెటినాయిన్ అప్లై చేయడం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రెటినాయిన్ని వేరే అదర్ ప్రోడక్ట్స్తో కంబైన్ చేసుకొని అంటే స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ డ్రై ఫేస్ మీద మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ తర్వాత ట్రెటినాయిన్ అప్లై చేయండి. ట్రెటినాయిన్ వర్క్స్ వెల్ విత్ విటమిన్ సి సిరమ్. సో ఒకవేళ మీరు విటమిన్ సి సిరమ్ అప్లై చేసుకునే పని అయితే ట్రెటినాయిన్ తర్వాత సిరమ్ యూస్ చేయండి. ఆఫ్టర్ దట్ సన్ స్క్రీన్ యూస్ చేయొచ్చు. ఇంకా విటమిన్ సి సిరమ్ అనే కాదు, నియాసైనమైడ్ కానీ సాలిసిలిక్ యాసిడ్ కానీ ఇట్ గోస్ వెల్ విత్ ట్రెటినాయిన్. సో ద ఆర్డర్ ఈస్ మాయిశ్చరైజర్, ట్రెటినాయిన్, సిరమ్ అండ్ సన్ స్క్రీన్. సో దిస్ ఈస్ ద ఆర్డర్ అనమాట. స్కిన్ కేర్లో ఇలా మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ యాజ్ అ బిగినర్ నేను ఈ స్కిన్ కేర్ లైక్ ఈ ప్రోడక్ట్స్ అన్నిటితో నేను యూస్ చేయలేదు. ఓన్లీ ట్రెటినాయిన్ యూస్ చేసేదాన్ని. సో డ్రై ఫేస్ మీద నైట్ పడుకునే ముందు ట్రెటినాయిన్ ఒక్కటే అప్లై చేసుకునేదాన్ని, ఇంకేది కంబైన్ చేసేదాన్ని కాదు. సో ట్రెటినాయిన్ యూస్ చేసుకొని పడుకునేదాన్ని. సో ఇట్ టుక్ ఆల్మోస్ట్ లైక్ 6 to 7 months మొత్తం విజిబుల్ ఒక మంచి రిజల్ట్ రావడానికి ఒక 6 to 7 months అయితే అయింది. సో దిస్ ఈజ్ మై థర్డ్ ట్యూబ్ ఐ గెస్. సో దిస్ ఈజ్ 0.025% ఓన్లీ. స్టిల్ ఇంకా 0.025% యూస్ చేస్తున్నాను ట్రెటినాయిన్ క్రీమ్. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇంకొకటి తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు అప్లై ట్రెటినాయిన్ ఆన్ యువర్ ఫేస్. ట్రెటినాయిన్ గురించి బెనిఫిట్స్ చూసాం కదా, వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ అనేది చూద్దాం ఇప్పుడు. సో ఎప్పుడైనా పాజిటివ్స్ ఉన్నప్పుడు నెగిటివ్స్ కూడా ఉంటాయి కదా. స్టార్టింగ్లో ట్రెటినాయిన్ యూస్ చేసేటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. లిటిల్ పర్జింగ్ అనేది వస్తుంది, స్కిన్ అంతా డ్రైనెస్, ఒక ఫ్లేకీ లేయర్ ఊడిపోవడం లాగా కనిపిస్తుంది, ఇంకా రెడ్నెస్ రావచ్చు, ఇచ్చింగ్ రావచ్చు. నాకైతే ఈ సిమ్టమ్స్ ఏమీ చూపించలేదు. కొంతమందికి మేబీ సెన్సిటివ్ స్కిన్ ఆర్ ఎల్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కిన్ టైప్స్ ఉంటాయి కదా. సో వాళ్ళల్లో స్టార్టింగ్లో మేబీ ఇట్లాంటి టైప్ ఆఫ్ కండిషన్స్, స్కిన్ ఇరిటేషన్ ఇట్లా రావచ్చు, కామన్ అనమాట. స్టార్టింగ్లో ఈ ట్రెటినాయిన్ యూస్ చేసేటప్పుడు అలాగే అనిపిస్తుంది, భయపడొద్దు. సో డోంట్ స్టాప్ యూజింగ్. ఇప్పుడైతే మన స్కిన్ ట్రెటినాయిన్కి అడ్జస్ట్ అవుతుందో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ రెడ్యూస్ అవుతూ వస్తాయన్నమాట. కానీ ఒకవేళ ఈ సైడ్ ఎఫెక్ట్స్, ఈ ఇరిటేషన్ ఎక్కువగా ఉండి స్వెల్లింగ్, ఒకవేళ ఫేస్ స్వెల్లింగ్ వస్తే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇంకా రెడ్నెస్ ఎక్కువ, ఇచ్చింగ్ ఎక్కువ ఉంటే మాత్రం స్టాప్ యూజింగ్ ట్రెటినాయిన్ అండ్ కన్సల్ట్ డాక్టర్. అండ్ ఆల్సో ట్రెటినాయిన్ వాడే ముందు ఖచ్చితంగా డాక్టర్ రికమెండేషన్ ఉండాలి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ట్రెటినాయిన్ యూస్ చేయండి. వితౌట్ ప్రిస్క్రిప్షన్ డోంట్ యూస్ ట్రెటినాయిన్. ఎవరైతే పింపుల్స్ ఉండి, ఇట్లా ఫేస్ కన్సర్న్స్ ఉండి, స్కిన్ కన్సర్న్స్ ఉండి సొల్యూషన్ దొరకలేదో జస్ట్ ట్రై ట్రెటినాయిన్ విత్ డాక్టర్ రికమెండేషన్. నాట్ లైక్ ఈ యూట్యూబ్ వీడియో చూసి ట్రెటినాయిన్ స్టార్ట్ చేసేద్దాం, యూస్ చేసేద్దాం అనుకుంటే మాత్రం అవ్వదు. ఖచ్చితంగా డాక్టర్ రికమెండేషన్ ఉండాలి. వెళ్ళి మీ స్కిన్ టైప్ చూయించుకోండి. మీ స్కిన్ టైప్కి సెట్ అయితే డాక్టర్ రికమెండేషన్ ఇస్తారు, అప్పుడు ట్రెటినాయిన్ యూస్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఆల్మోస్ట్ ట్రెటినాయిన్ యూస్ చేయడం వల్ల వచ్చే స్కిన్కి బెనిఫిట్స్ అండ్ ఆల్సో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ యు ఆర్ అండర్ ఎనీ మెడికేషన్ ఆర్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు మోస్ట్లీ ట్రెటినాయిన్ యూస్ చేయకూడదు. So if you are breastfeeding or something, so don't use tretinoin. Just once consult doctor regarding this. Anni cover chesanu anukuntanu. Tretinoin ante enti, tretinoin valla వచ్చే స్కిన్ బెనిఫిట్స్ అండ్ tretinoin వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఎవరు యూస్ చేయాలి, ఎవరు యూస్ చేయకూడదు. It's all about tretinoin, how to use tretinoin, and we'll meet you in next video. Until then, take care. Bye bye.